చాలామంది దేవుని మందిరానికే రావటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, కీర్తనల గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు అని ఉంది. చూడండి, చాలు. డాంబికులు డంబంగా మాట్లాడేవాళ్ళు, తమ గురించి తాము గొప్పగా చెప్పుకునేవాళ్ళు. నేనండి చాలా పెద్ద జాబ్ అండి మాది, నేను పెద్ద కంపెనీలో మేనేజర్ అండి, చాలా పెద్ద కంపెనీ అండి, చాలా గొప్ప శాలరీ అండి. దేవుని మందిరానికి ఆదివారం వస్తున్నావా నాయన అని చెప్పంటే నాకున్న బిజీని బట్టి నేను రాలేనండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే డాంబికులు, గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు. ఒకవేళ కష్టపడి భార్యో లేకపోతే పిల్లలో వాళ్ళని తీసుకొని రావడానికో లేకపోతే వాళ్ళు బతిమాలతోనే వచ్చినా చివరి వరకు మాత్రం కుదురుగా కూర్చోరు. అందుకే దేవుని మందిరానికి రావాలి అని అంటే ఏముండాలో బైబిల్ తెలియజేసింది. యోబు గ్రంథంలో ఒకసారి చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇది నాకు రక్షణార్థమైనదగును, అది వదిలేసేయండి. ఇప్పుడు 2వ లైన్ చదువుదాం. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు అని ఉంది. చూడండి, దేవుని సన్నిధికి ఎవడు రాలేడు అని అంటే ఎవరట? భక్తిహీనుడు దేవుని సన్నిధికట రా తెగింపడు. మరి దేవుని సన్నిధికి వచ్చేవాడు ఎవరట? భక్తి కలిగిన వాడు అని అనొచ్చా? దేవుని సన్నిధికి వచ్చేవాడు ఎవరయ్యా అంటే తెగించేటటువంటి వాడు. ఎవరు చెప్పండి? తెగించి రావాలి. చుట్టాలు వచ్చారండి అందుకే మందిరానికి రాలేకపోయానండి కాదు, తెగించి నీవు మందిరానికి రావాలి. ఈరోజే భోజనానికి పిలిచారండి, ఫంక్షన్ హాల్లో పెళ్ళట, భోజనం వెళ్దామా లేకపోతే మందిరానికి వెళ్దాం, తెగించి రావాలి. గమనించండి, క్రికెట్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉన్నవాడికి గమనించండి, వాడు మందిరాన్ని ఎగ్గొట్టి చక్కగా ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతాడు చెప్పండి? వాడు తెగించి వెళ్ళిపోతున్నాడు. త్రాగే వాడుకున్నటువంటి అలవాటును బట్టి వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎంతమంది చెప్పినా తెగించి తాగడానికి వెళ్ళిపోతాడు. ఇక ఏదైనా చూసుకోండి, ఏ అలవాటైనా దేనికి బానిసైనా తెగించి దానిని చేయడానికి వెళ్తూ ఉంటారు చూడండి. కానీ దేవునితో మనం అంటుకట్టబడినప్పుడు, దేవునిని మనము ధరించుకున్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడే వాళ్ళుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని సన్నిధికి రావడానికి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? తెగించి రావాలి. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి, ఇంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏం చేయాలి? తెగించగలిగేటటువంటి దమ్ము నీకు ఉండాలి.